అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో చేనేత కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం నిజంగా చాలా బాధాకరం. విషయం ఏంటంటే, వాళ్ళకి చెందినటువంటి 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఆ యొక్క భూమిని కబ్జా చేయడము, దానికోసం అయ్యేసి ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం దక్కకపోవడంతో వాళ్ళు నిన్నటి రోజున చనిపోవడం జరిగినది. ఇవాళ వీళ్ళు చనిపోయినారు కాబట్టి అందరికీ తెలుస్తుంది కానీ ఇట్లా చాలా చోట్ల సామాన్యులు ఎంతోమంది వాళ్ళ సొంత భూములు కూడా కాపాడుకోలేక, ఒక వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిందనే కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ రెవెన్యూ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఏ ప్రభుత్వానికి లోబడి పనిచేయకుండా నిజంగా ఎవరి భూములు వాళ్ళవే అన్నట్లు న్యాయానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తే ఇవన్నీ కూడా ఉండేటివి కాదు. ఇట్లా సామాన్యుల పాలిట రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా చాలామంది చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కనీసం ఇకనైనా కూడా ఇటువంటివి చూస్తూనే ఉన్నాం కదా, ఇకనైనా కూడా ఈ రెవెన్యూ అధికారులు మార్పు చెంది ఈ యొక్క పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు ఒత్తాసు పలకకుండా ఈ డాక్యుమెంట్స్ కానీ ఏవైనా కూడా భూములకు సంబంధించి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్క న్యాయం పక్క నిలబడండి. అంతేగాని మీరు చేసేటువంటి ఈ యొక్క చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఆన్లైన్లో పేర్లు మార్చడము ఇవన్నీ ఉన్నాయో, నిజమైన బాధితులను వేధించడం వల్ల మీకు ఆ పొద్దున్న ఏదైనా కూడా కొంత సొమ్ము కావచ్చు, కానీ ఇట్లా వీళ్ళు చనిపోవడం, సామాన్య బాధితులు చనిపోవడం తప్పకుండా ఆ ఉసురు మీకు తగులుతుంది. కాబట్టి దయ ఉంచి ఇకనైనా కూడా సామాన్యులు ఎవరైనా సరే న్యాయం కోసం మీ ఆఫీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని వీలైతే న్యాయం చేయండి, కానీ బాధితులనే బాధపెట్టి వాళ్ళని ఈ విధంగా చాలామంది చనిపోతున్నా కూడా కేవలం ఇట్లా ఏవైతే మీ సమస్యలు చూపిస్తూ రెవెన్యూ అధికారులు కూడా మీకు డాక్యుమెంట్స్ తేపండి, నిజంగా వాళ్ళ భూమి పెట్టుకొని వాళ్ళకి డాక్యుమెంట్స్ తేపండి అని ఒక చనిపోయిన బాధితులకే కాదు, ఎంతోమంది మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా చాలామంది సామాన్యులకు న్యాయం దక్కట్లేదు. రెవెన్యూ ఆఫీస్ అంటేనే సామాన్య ప్రజలు భయపడే స్థితి ఈ పొద్దున వచ్చినది. కాబట్టి దయ ఉంచి రెవెన్యూ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సామాన్యుల పక్షాన ఎవరైతే నిజంగా బాధితులు ఆ భూమి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయండి. అంతే తప్ప రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి మీ ఉద్యోగాలు పోగొట్టుకోకండి, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాట మాటకండి. దయ ఉంచి విజ్ఞప్తి చేస్తున్నాను.